హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరు? వంట అయిపోయిందా? వంట స్టార్ట్ చేశారా? టుడే రెసిపీ టమాటో కూర, టమాటో కర్రీ అనమాట. ఈ జలుబులు దగ్గరతో ఎందుకు అనుకుంటారా, కానీ తప్పట్లేదు. సాయంకాలం అంతా హెవీ వంటలు ఉన్నాయండి. నాన్ వెజ్ అన్ని వెరైటీ డిషెస్ ఉన్నాయి. మరి ఈ పూట లైట్ గా తీసుకోవాలి కాబట్టి చాలా బాగుంటుంది టమాటా కూర. ఓన్లీ టమాటోతోనే కూర. దీంట్లో కాకపోతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి ఉండాలి, కొత్తిమీర ఉండాలి, అప్పుడే టమాటా కూర రుచి అనమాట. ఉట్టి టమాటా చేసుకుంటే చూడండి, కొత్తిమీర ఎంత తెచ్చారు, ఎంత ఫ్రెష్గా ఉంది అబ్బా, పచ్చిది అన్నట్టుంది. కానీ కొత్తిమీర నిలవ ఉండదండి బాబు, ఎంత కావాలి ఎంత జాగ్రత్త చేసినా కూడా ఫ్రిడ్జ్లో పెడితే నిలవ ఉండదు. సరే, వాళ్ళ మంది టమాటా కర్రీ, కొత్తిమీర పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకొని తీసుకుందాము. కావాల్సిన పదార్థాలు ఒక కేజీ ఉంటాయి. కేజీ టమాటా తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. వీటన్నిటిని కట్ చేసుకుందాం. ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకుందాం. ఫస్ట్ ఏది చేసినా ఫస్ట్ నీట్గా కడిగేసుకోవాలి కూరగాయలు. అందరూ కొత్త సంవత్సరం వచ్చేస్తుందని అందరూ బిజీగా హడావుడిగా ఉన్నారా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉంటారు. అన్ని మసాలాలు కలిపేసి పెట్టేసాము నాన్ వెజ్ అన్ని. సాయంకాలం అప్పుడు వండుకోవచ్చు అని చెప్పేసి, అందుకని ఇప్పుడు సాయంకాలం మళ్ళీ అన్నీ హెవీగా తింటాం కాబట్టి నాన్ వెజ్ అవన్నీ ఈ పూట లైట్గా ఉండటానికి టమాటా కూర చేస్తాము. టమాటా కూర మజ్జిగ చారు రెండు అనమాట. ఇవాళ జలుబులు దగ్గులు అయినా సరే తప్పదు, టమాటా కూర తినాలనిపిస్తుంది. మనం జలుబు దగ్గులు అనుకుంటామా, ఈ చలికాలంలో చూసారా, కమలాకాయలు, జామకాయలు, రేక్కాయలు, అన్ని ఫ్రూట్స్ చక్క ఫ్రెష్గా నవనవలాడుతూ ఉంటాయి అన్నమాట. అవి తింటే దగ్గులు తుమ్ములు, కానీ అప్పుడే ఆ సీజన్లోనే బాగుంటాయి. కానీ అవి అప్పుడే తినాలంట, డాక్టర్స్ కూడా చెప్తారు. సి విటమిన్ మంచిది, తినాలంటారు. మనం అవి తింటేనేమో. ఇక బాండీ పెట్టేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో అమ్మ వస్తున్నా తాలింపు దినుసులు వేసుకున్నాం. పొయ్యి దగ్గర ఆడకూడదమ్మా పిల్లలకు, పద వస్తాను నేను. తాలింపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చెనపప్పు వేసాను. నెక్స్ట్ 2 ఎండుమిర్చి వేస్తాను. ఈ ప్రాంతీయ నూనె పదం కొంచెం అరక చెప్పు, ఓకేనా? గుడ్ బాయ్ అమ్మా. బిట్టు బాబుకి ఆమ్లెట్. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నామండి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు. టమాటా కూర కూడా చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతాయి. కాకపోతే కొత్తిమీర పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే టమాటా కూర టేస్ట్, లేకపోతే టేస్ట్ ఉండదు. పచ్చిమిర్చి 10 పచ్చిమిరకాయలు కోసాను. అమ్మా ఒక నిమిషం, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం, తొందరగా వేసి ఉల్లిపాయలు కొంచెం మేము తర్వాత చూసి కూరలో వేసుకున్నాము. నెక్స్ట్ పడతామమ్మా ఒక 1/2 స్పూన్ పసుపు. వీడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడండి, ఇవాళ కొంచెం వంట లేట్ అయింది, బిజీగా అండి, అందుకే నా పక్కన చేరాడు డుంబుగా. ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాప్ పెట్టేస్తే 5 మినిట్స్లో మగ్గిపోతాయి. తర్వాత టమాటా వేసుకున్నాం. వీడు 3 సంవత్సరాలు. వీడి పుట్టిన కాడి నుంచి అసలు నా టైము ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. వీడి ఈ డుంబుగా పుట్టిన కాడి అసలు న్యూ ఇయర్లు, పండగలు, పబ్బాలు ఏమి లేదు, చుట్టాలు పట్టాలు అన్ని వదిలేశారు. వీటితోనే జర్నీ అనమాట. వీడి కడుపులో పడ్డ కాడి నుంచి ఇక వీడు ఇప్పుడు ఎల్కేజీ ప్లే స్కూల్కి వచ్చాడు. ఇప్పటిదాకా వీటితో పరిగెడుతున్నాను జర్నీ అంతా. అసలు పండగలు అన్ని మర్చిపోయాయి అనమాట. మనవడితో సరిపోతుంది. హాయ్ చెప్పు. హాయ్, మా బిడ్డ బాబు బంగారం. అమ్మమ్మ అయిపోతే మనకు టైం తెలియదండి, వెళ్తాను టైం సరిపోద్ది. నాకు 2025 కూడా వచ్చేసింది. 2021లో పుట్టాడు వీడు. ఇది పుట్టగానే మేము అన్ని మంచి అనమాట. మా బుద్ధి వచ్చింది. స్కూల్కి వెళ్ళి వచ్చాడు ఇప్పుడే. ఆమ్లెట్ అంట, వాడికి ఆమ్లెట్ వేస్తున్నాను. మనవాళ్ళు వస్తే మనకి మన పిల్లలకంటే మనవాళ్ళ మీద ప్రేమ పెరిగిపోద్ది. అమ్మా ప్లేట్లో వేస్తానమ్మా. వీడు నాకంటే స్పీడ్ అనమాట. నేనే స్పీడ్ అంటే నాకంటే స్పీడ్. మన తర్వాత జనరేషన్ స్పీడే కదా. సూపర్ ఫాస్ట్ అనమాట.
అమ్మా అసలు కంటే వడ్డీ ముద్దని నాకు వీడికి కొంచెం ఒళ్ళెచ్చబడినా ఉండలేను, భయం వేసిపోద్ది నాకు. నాకు దడొచ్చేస్తుంది ముందు వీడికి ఒళ్ళెచ్చబడిందంటే. అంత భయం నాకు. వాళ్ళకి జ్వరం వచ్చినా గిట్టుబాటు మీదే ఉంటుంది మా పిల్లల కంటే. అమ్మమ్మల నాయనమ్మకి ఇవన్నీ సహజం కదా. మన పిల్లల కంటే మన మనవరాళ్ళు ఇష్టం, మనవాళ్ళు మనవరాళ్ళు. నెక్స్ట్ డాలీ, వీటి తర్వాత డాలీ. ఇక అసలు నా టైమే తెలియదండి. ఈ పురుళ్ళు పుణ్యాలు వీళ్ళతో పరిగెత్తడం, అటు పరిగెత్తడం, ఈ పిల్లల ఉద్యోగాలతో సరిపోయింది. 2025 కూడా వచ్చేసింది. అంత స్పీడ్ గడిచిపోయింది ఈ 3 సంవత్సరాలు. 21, 22, 23, 24 ఫాస్ట్ గడిచిపోయింది నాకు. ఎక్కడ విజయవాడలో ఎప్పుడు ఉంటాను, హైదరాబాద్లో ఎప్పుడు ఉంటాను అసలు తెలియకుండా గడిచిపోయింది అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశానా, అది మధ్య మధ్యలో గ్యాప్లు ఇచ్చుకుంటే అలా ఈ మధ్య కొంచెం ఫ్రీ అయ్యి కొంచెం కుకింగ్ వీడియోలు చేస్తున్నాను. మొదదాకా కొంచెం మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చానండి. వచ్చేస్తున్నా. మీకు అన్నం పెట్టాలి, ఆకలేస్తాను. నేను రోజు చెప్తానే ఉంటాను. చక్కగా మగ్గిపోయినాయండి ఉల్లిపాయ చూడండి. దీంట్లో టమాటా ముక్కలు వేసేద్దాం ఇవాళ. అమ్మా తీసుకో, జాగ్రత్త పెట్టే పక్కన. టమాటా వేసేసుకుందాం. నేను తక్కువ కానీ మా అమ్మ ఎక్కువ చేసేది టమాటా కూర. పొద్దున్నే క్యారేజ్లప్పుడు మాకు టమాటా కూర పక్కన చేసి చేతపడేది. టమాటా బంగాళదుంప, టమాటా కూర, టమాటా వంకాయ. చక్కగా మీడియం, హై ఫ్లేమ్ కాదు లో కాదండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేసి క్యాప్ పెట్టేస్తే ఒక 10 నిమిషాల్లో చక్కగా మెత్తగా ఉడికిపోద్ది. తర్వాత అప్పుడు మనం కారం వేసుకుందాం. ఓకే, కన్వెన్స్ అయిపోయింది. చక్కగా ఉడుకుతుంది, మంచి వాసన వస్తుంది అన్నమాట. బాగుంటుందండి టమాటా కూర, చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో. బాగా కానీ కొత్తిమీర ఉండాలి, అది టేస్ట్. పచ్చిమిర్చి కొత్తిమీర ఉంటేనే. ఇంకొంచెం ఉడకాలి, ఇంకో 5 మినిట్స్ ఉడకాలి. ఒక ½ స్పూన్ కారం వేసుకుందాం అండి, ఎక్కువ వద్దు. ఇదిగోండి, మిరపకాయలు వేసాం కాబట్టి ఒక ½ స్పూన్ అంతే బస్. అమ్మా బొమ్మలు వేస్తాం. హాయ్, వీళ్ళు హాయ్ చెప్పాలి అర్జెంటుగా. మీకు డాలీ అసలు ఉండలేదండి హాయ్ చెప్పకుండా. ఇంకో 5 మినిట్స్ మగ్గాలండి. కారం వేసేసుకున్నాం. ఇదిగో హాయ్ అంటే చెప్పండి. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ డాలీ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ బిట్టులో చెప్పు. ఇక్కడ చెప్పు. ఇదిగో హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చాలు, ఇంకా చాలు. ఇప్పుడు చూద్దాం. ఇంకా కానీ చాలా సంవత్సరం పైన అవుతుంది టమాటా కూర. ఈ బిట్టు వాళ్ళు పుట్టిన కాడించండి పప్పులు పప్పుచారులు పిల్లలకి, పెద్దవాళ్ళకి చికెన్లు, మటన్లు, బిర్యానీలు. ఇంకా ఈ టమాటా కూర ఉండే టైం ఎక్కడ ఉంది? చక్కగా ఉడికిపోయిందండి. దీంట్లో కొత్తిమీర వేసేసుకున్నాం, ఫ్రెష్ కొత్తిమీర. చక్కగా చూడండి, కమ్మటి వాసన వస్తుంది. భలే ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కూర. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఏమీ అయినప్పుడు టమాటాలు బాగా చౌకగా వచ్చినప్పుడు భలే ఉంటుంది అన్నమాట. అసలు అన్నం కలుపుకొని తింటుంటే టమాటా కూరలో ఈ కొత్తిమీర తగులుతా పంట కింద అసలు ఎంత కమ్మగా ఉంటుందో. మధ్య మధ్యలో కొత్తిమీర తగులుతూ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో.
భలే ఉంటుందండి టమాటా కూర. చెప్తుంటేనే నాకు నోరు ఉంటుంది. ఇంకా అన్నం తినేసాను. టమాటా కూర రెడీ. టమాటా కూర రెడీ అయిపోయిందండి. సూపర్ సూపర్. ఇది చపాతీలో కూడా బాగుంటుందండి. బాగుంది. భలే ఉందబ్బా. టమాటా కూర రెడీ అయిపోయింది. సత్య ఫుడ్ బ్లాగ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.